ఒక వివాహిత గర్భం దాల్చిన నాటి నుండి ఆ బిడ్డ ఈ భూమిపైకి వచ్చినంత వరకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్నటువంటి సేవలు మాత్రం కొనియాడలేనివి. అటువంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి మాత్రం ఎటువంటి స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 19 రోజులుగా వారు రోడ్లపైకి వచ్చి ఇళ్లను కూడా కుటుంబాల్లో వచ్చి పోరాటం చేస్తున్నాయి. ఎందుకు వారిపై ఇంతగా అక్కసు చూపుతున్నారని చెప్పేసి ఈరోజు అంతా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మంత్రి ధర్మాన ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కోసం జిల్లా నల్గొండ వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో 16 నెంబర్ జాతీయ రహదారి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు అంతా కూడా జనసంద్రమైంది. కార్యకర్తలు ఆయాలు గత 19 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మెలో కనీసం పురోగతి లేకుండా ప్రభుత్వం మాత్రం తత్సారం చేయడంతో పాటు పలువురు మంత్రులు కూడాను ఈ సమ్మె విరమించి వస్తే తాము చర్చలకు వస్తామని చెప్పడం కూడా వారిని బాధిస్తుంది. ఎవరైతే వీరికి అండగా ఉన్నటువంటి యూనియన్ నాయకులు ఉన్నారో వారు కూడా వీరి తాలూకా సమస్య పరిష్కారం దిశగా రోజు రోజుకి సమ్మె ఉధృతం చేస్తున్నారు. వంట వార్పు అదేవిధంగా మంత్రి కార్యాలయం ముట్టడి ఇన్ని ప్రక్రియలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం కనీసం దిగి రాకుండా చర్చల్లో కూడా పురోగతి లేకుండా చేస్తున్నటువంటి వీరి సమస్య అంత జటిలం చేసుకునే పరిస్థితి ఉంది. లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఈరోజు రోడ్లపైకి వచ్చి ఇంతలా సమ్మె నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వారి పట్ల ఇంత కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని కూడాను ప్రశ్నిస్తున్నారు. 16 నెంబర్ జాతీయ రహదారుల అప్రోచ్ రోడ్డు అంతా కూడాను ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలతో నిండిపోయి ఉంది. ఈరోజు ఏ కేంద్రాల్లోనైతే లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి పౌష్టికాహారం కావచ్చు, ఆ చిన్నపిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఆహారం కావచ్చు అందకుండా పోయినటువంటి పరిణామాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సచివాలయాల ద్వారా ఆ కార్యాలయాన్ని నిర్వహించాలన్నటువంటి ఒక దుందుడుకు చర్య మాత్రం వారిలో ఇంకా కసిపించే పరిస్థితి తీసుకొచ్చింది. వాటి నిర్వహణ బాధ్యత తామే నిర్వహిస్తాం, తాళాలు పగలగొట్టి కార్యాలయాన్ని కూడా తీసుకునే పద్ధతి మాత్రం తీవ్రంగా ఖండించారు. రోజు రోజుకి జట్లం అవుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల సమ్మె మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొడ్డలు పెట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో వీరందరూ కూడాను ఈరోజు కుటుంబాలను సైతం వదిలేసి రోడ్లపైకి వచ్చి తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. ఈ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక దిగొచ్చి తమ సమస్యలను డిమాండ్లు పరిష్కరించకపోతే ఎట్టి పరిస్థితుల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం మనతో మాట్లాడే ఉన్నారు. అసలు ఈ సమ్మె రోజు రోజుకి జటిలమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కారణంగానే ఈరోజు అంగన్వాడీలు ఇంట్లో అంగన్వాడీ సెంటర్లో ఉండాల్సిన వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రకటన చేశారు. అంగన్వాడీలు పోరాటం దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలకి అదనంగా తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనాలు పెంచుతామని చెప్పి వాగ్దానం చేసి వాగ్దానం అమలు చేయకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది కూడా అంగన్వాడీలు వివిధ రూపాల్లో పోరాటం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మంత్రి కార్యాలయాలు కూడా ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2022 ఏప్రిల్ 25వ తేదీన అంగన్వాడీలకు కూడా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చింది. మరి ప్రభుత్వం ఎందుకు ఈ తీర్పును అమలు చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం చట్టాలు అమలు చేయకుండా మీరు నచ్చినట్టు వ్యవహరిస్తే ప్రజలు కూడా తమకు ప్రజాస్వామ్యతంగా ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రచారం మానుకోవాలి. అంగన్వాడీలకి కొంతమంది మంత్రులు ఈ సమ్మెను విరమించి వస్తే చర్చల్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి చేయడం ఏ విధంగా తీసుకొచ్చా మంత్రుల తాలూకు వ్యవహారం? ఆ మంత్రుల్ని మేము రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు ఓపిక పట్టి అనేక హామీలు ఇచ్చారు కాబట్టి కనీసం ప్రభుత్వం దిగిపోయి ముందైనా సరే సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పి చాలా వెయిట్ చేశారు. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ధర్నాలు చేశారు. అలాగే 36 గంటల పాటు అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా వంట వాపు చేస్తూ రాత్రి అక్కడే ఉండి నిరసన తెలియజేశారు. అలాగే మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాలు ముట్టడి చేశారు. అనేక రూపాల్లో పోరాటం చేస్తుంటే ఈరోజు మంత్రులు తమ తాలూకా వేతనాలు ఏమైనా అంగన్వాడీలు వేతనాలు పెంచడానికి వాళ్ళు ఒకరోజు మేము 1 సంవత్సరం పాటు మేము వేతనాలు తీసుకోము, రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది కాబట్టి వేతనాలు పెంచుతామని ప్రకటన చేయొచ్చు కదా. వాళ్ళకు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఏవి మానుకోరు. కానీ అంగన్వాడీలు అట్టడుగున ఉన్న పేదలకి అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యల మీద ఎందుకు స్పందించరు? ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది అంగన్వాడీల తాలూకా సేవల వల్లే శిశుమరణాలు బాలింతల తాలూకా ఆరోగ్యం మెరుగుపడింది, శిశుమరణాలు తగ్గాయని చెప్పి అంటున్నారు. మరి ప్రభుత్వం అందరూ గుర్తిస్తున్నారు తప్ప అంగన్వాడీ తాలూకా సేవల్ని మీరు గుర్తించట్లేదు. నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ప్రకటించిన మీరు ఈరోజు 1,10,000 మంది అక్క చెల్లెళ్ళమ్మ కూడా ఈరోజు పోరాటం చేస్తుంటే మీరు ఎందుకు స్పందించరని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు ప్రజాస్వామ్యతంగా చేస్తున్న నిరసనల్ని గౌరవించి మంత్రివర్గ భేటీలో వెంటనే అంగన్వాడీల తాలూకా వేతనాలు ప్రకటన చేయడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ
కానీ ప్రకటన చేయకపోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే ఖాయం అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఈరోజు పూర్తిగా వైలేట్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. వారి వేతనాల పెంపు విషయంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నాం. 19 రోజులుగా చేపడుతున్నటువంటి ఈ సమ్మె విషయంలో మాత్రం ఈరోజు క్యాంపు కార్యాలయం ముట్టడి. ఎందుకంటే మొన్న మంత్రి లేరని తెలిసినటువంటి కార్యకర్తలు ఆయాలు అందరూ కూడాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వారు ఆయనకు వచ్చి రిప్రజెంట్ చేయడమే తమ ధ్యేయంగా ఈరోజు రావడం జరిగింది. ఆ భాగంలోనే ఎవరైతే మంత్రి రెవెన్యూ ధర్మాన ప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద వచ్చి కూర్చున్నటువంటి వీరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేసేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫలించే పరిస్థితి లేదు. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చినంత వరకు తమ సమ్మె మాత్రం అంటే నడవడానికి కూడా దారి లేనటువంటి వారి నిరసన మాత్రం రోజు రోజుకి మిన్నంటుంది. అందులో ఎటువంటి అతిశయకులు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతుందో ఆ తీరును మాత్రం ప్రతి ఒక్కరు కూడాను అంటే బాధపడే పరిస్థితి. ఒక శిశు మరణాలు తగ్గించడం, బాలింతల ఆరోగ్యం పట్ల కేర్ తీసుకున్నటువంటి వారి విషయంలో ఇటువంటి నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమస్య అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో వీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె కారణంగా మొన్న కూడా క్యాంపు కార్యాలయంకి వచ్చారు. ఈ రోజు కూడా రావడం జరిగింది. ఏమైనా కలిసే అవకాశం ఉందా మంత్రిని? ఇప్పుడు ప్రజెంట్ అయితే మంత్రి గారు లేరంట. ఇవాళ 19 రోజు చేరింది. ఇంతవరకు మనం వచ్చాం కలిసాము. వాళ్ళ అబ్బాయి మా నాన్నగారితో చెప్తామన్నారు. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు మాకు యూనియన్ ద్వారానేమో మినిస్టర్ ఆఫీసులు కట్టడి చేయమని చెప్పారు. మా శ్రీకాకుళం జిల్లా 2 మినిస్టర్లు ఉన్నారు. అక్కడ సీదుల అప్పలరాజు గారి దగ్గర వెళ్ళారు. అలాగే ఇక్కడ 10 ప్రాజెక్టులుగా ఒకరు కాదు 10 ప్రాజెక్టులు వచ్చాయి. ఇక్కడికి 10 ప్రాజెక్టులు జనాలు కూడా ఇక్కడ మేము తాడేపేరు తెలుసుకోవడానికి మా విషయాలన్నీ కూడా మీరు ప్రభుత్వం చేరుతున్నాయో చేరదని మినిస్టర్ గారు మేము అందరూ కూడా ఓట్లు గెలిపించుకున్నందుకు మాకు అంగన్వాడీ చర్యలు ఆవేదన అర్థం చేసుకొని మా బాధలు తెలుసుకొని అతను మాకు తెలియజేయాలని చెప్పేసి మినిస్టర్ గారి ద్వారా సీఎం గా తెలియజేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మంత్రిని కలిసేది తమ రిప్రజెంట్ ఇచ్చినంత వరకు ఇక్కడ నుండి వెళ్ళే పరిస్థితి లేదని మాత్రం తేల్చి చెప్తున్నారు. 3 రోజుల క్రితం చేసినటువంటి ఇక్కడ నిరసనకు మాత్రం ఆ రోజు మంత్రి లేకపోవడంతోనే ఈరోజు మళ్ళీ 10 కస్టమర్కి సంబంధించినటువంటి సుమారు 1500 మంది ఆయాలు కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకోవడం మంచి సుమారు అంటే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సీదిరి అప్పలరాజు కావచ్చు, ధర్మాన ప్రసాద్ను కూడా కలిసి తమ గోడును వెలిపించుకోవాలనుకోరు. మరోవైపు సమ్మె మాత్రం ఉధృతం చేస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి న్యాయపరమైన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, వారి పట్ల కక్ష సాధింపు చర్యగా పాల్పడే విధంగా చర్చలు విఫలమైన తర్వాత కూడా ఈరోజు సీదిరి అప్పలరాజు మంత్రి సమ్మెను విరమించి వస్తే చర్చలు చేపడుతూ ఉండడం మాత్రం వారిని తీవ్ర ఆగ్రహం గురిచేసే పరిస్థితి. భవిష్యత్తులో ఈ సమ్మె మాత్రం మరింత ఉధృతం కానుందండంలో ఎటువంటి అతిశక్తి లేదు. రోజు రోజుకు ఉధృతం అవుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని చర్చల పరంగా ఈ సమస్యను పరిష్కరిస్తే తప్ప లేదంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పే రోజు మాత్రం తమ ఆగ్రహానికి బలి కావడం తప్పదని చెప్పి వాళ్ళందరూ హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.